సీన్స్ అనేవి సామాన్యంగా ఇదివరకు నేను విపుల్లో వచ్చే పరభాషా కథలన్నీ చదివి అందులో సీన్స్ పిక్ చేయడానికి ప్రయత్నించేవాడిని. పోకిరి టయానికి వచ్చి కొంచెం తెలివితేటలు పెరిగి వరల్డ్ వైడ్ బెస్ట్ కమర్షియల్ యాడ్స్ ఏమి ఉంటాయో అందులోంచి పిక్ చేసి వాటిని సీన్స్ కింద మార్చే ప్రయత్నాలు చేశాం. అందులో 2-3 సీన్స్ స్క్రిప్ట్లో ఉండేవి, సినిమాలో లేవు. ఒక డైలాగ్ ఏదో ఉన్నట్టుంది. మిగిలిన ఏంటంటే హీరోయిన్ ఇంట్రడక్షన్. అది ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక అమ్మాయి ఒక ఫుల్ జీన్స్ ప్యాంట్ వేసుకుని వస్తూ ఉంటుంది. హీరో చూస్తుంటాడు ప్లాట్ఫామ్ నుంచి, ఈ సినిమాలో లేదు. బట్ ఆ అమ్మాయి చోటకు వచ్చి ట్రైన్ వస్తుండగా తన ఫ్యాంట్ తీసి అక్కడ పెడుతుంది. ఆ ట్రైన్ వెళ్ళిపోయిన కట్ అయిపోతే షార్ట్ అవుతుంది, షార్ట్ వేసుకుంటుంది. ఇలాంటి సీన్స్, ఇలాంటివి తర్వాత రకరకాల యాడ్స్ చూసి చాలా సీన్స్ చేసి అవన్నీ లేవు. మేజర్గా ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సున్నానికి దీనికి వచ్చినప్పుడు జరిగిన 2 మార్పులు ఏంటంటే, ఒకటి సర్దార్జీ బ్యాక్ డ్రాప్ అనేది తీసేసాం. రెండోది డ్రగ్స్ మాఫియా అనే దానికి హీరోయిన్ ఫ్యామిలీ కొంచెం నెగిటివ్గా ఉండడానికి మహేష్ బాబు గారు ఇష్టపడాల. సో అవన్నీ మార్చింది. ఇంకా చెప్పాలి అంటే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అది 2005 నవంబర్లో ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేశారు. పోకిరి నవంబర్ డిసెంబర్ షెడ్యూల్ చేశారు. జనవరిలో సంక్రాంతి టైంలో గ్యాప్. అంతవరకు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ లేదు. సో ఉన్న తర్వాత ఇంకో విలన్ కావాలనుకుంటే సంక్రాంతి 3 రోజులకు కూర్చొని ప్రకాష్ రాజ్ ఆలీబాయ్ అనే ట్రాక్ మొత్తం రాసి సీన్స్ అన్ని క్రియేట్ చేసి 3 రోజుల్లో మొత్తం సెకండ్ హాఫ్లో ఇవన్నీ అయిపోయాయి. 3 డేస్లో మొత్తం ప్రకాష్ రాజ్ ట్రాక్. అప్పటికి మొత్తం 10 రోజుల్లో కథ అంతా రాసేసాం. డైలాగ్స్ అనేవి జగన్ గారు అంటే ఇంకొకటి కథలో లేక సీన్స్లో స్క్రీన్ ప్లేలో మిగిలిన రైటర్స్ కంట్రిబ్యూషన్ ఉంటుందేమో కానీ డైలాగ్స్లో 95-99% జగన్ గారివే ఉంటాయి. బట్ నాలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్స్ కూడా ఆ సినిమాలో ఉన్నాయి. అవేంటంటే మనం ఒక డైలాగ్ చెప్తే చాలు, నా చెయ్యి హ్యాండ్ చాలా మంచిది ప్రకాష్ రాజు, ఎవరు లంచం తీసుకుంటాడు బాగుపడతాను ఉంటుంది. అలాగే నాకు అమితాబ్ తెలుసు, చిరంజీవి తెలుసు అని మాట్లాడుతుంటాడు కదా, ఇలాంటివన్నీ నేను కంట్రిబ్యూట్ చేశాను. ఇలాంటి డైలాగ్స్ ఏంటంటే మనం ఏదైనా చెప్పితే దాని కౌంటర్ చెప్పక్కర్లే ఆయనకి. ఆయన పిక్ చేసుకుని దాని కౌంటరు మిగిలిన స్క్రీన్ అన్నీ రాసుకుంటారు, ఆయన పోస్ట్ చేసుకుంటారు. సో అలా వర్క్ చేసాం. వర్క్ చేసిన తర్వాత పోకిరి అనేది మీకు తెలుసు బ్లాక్ బస్టర్. నేను ఎప్పుడైతే నాజర్ డెత్ సీన్ వచ్చాను, నాజర్ డెత్ కూడా ట్రూ రొమాన్స్ అని ఒక సినిమా. యాక్చువల్గా అది మహేష్ బాబు గారు బాగా నచ్చిన సినిమా. అందులో ఒక అతను హీరో ఫాదర్ని చంపేస్తాడు. యాజ్ ఇట్ ఈస్ ప్రకాష్ రాజ్ నాజన్ ఎలా చంపుతాడు అలాగే చేతులు కోసేసి విస్కీ పోసి అవన్నీ మాట్లాడి చెప్తాడు అందులోది. ఆ సీన్ నుంచి ఇన్స్పైర్ అయ్యే ఈ నాజర్ సీన్ డిజైన్ చేసింది. సో నేనేది ఏంటి అంటే ఇప్పుడు సూపర్ హిట్ సినిమా వెనకాల ఎంతెంతో వేరే రకాల సినిమాల నుంచి బుక్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి పెట్టింది. అలాగే ఇంకొక ఇన్సిడెంట్, నేను ఆబిడ్స్ ఫుట్పాత్ మీద సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనేవాడిని. సో ఈ మాఫియా గురించి ఏ బుక్ ఉన్నా కొనేవాడిని. అందులో నాకు బాగా గుర్తు గ్యాంగ్ బస్టర్స్ అనుకుంటా బుక్ వేరు, ఒక మాఫియా ఫ్యామిలీ మీద ఉన్న బుక్. ఆ మాఫియా ఫ్యామిలీ మీద ఉన్న బుక్ చదువుతుంటే ఒక పాయింట్ అని బాగా అట్రాక్ట్ చేసింది. వాళ్ళు ఇన్ఫార్మర్స్ కింద ఎవరిని వాడుకునేవాళ్ళంటే మాఫియా గ్యాంగ్ వాళ్ళు బెగ్గర్స్ని వాడుకునేవాళ్ళు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉంటారు, వాళ్ళు ఎవరి మీద దగ్గరికైనా వెళ్ళిపోతారు, కార్ల మీదకి వెళ్ళిపోతారు, మనుషుల మీదకి వెళ్ళిపోతారు. సో బెగ్గర్ ఇన్ఫార్మర్ అయితే వాడు మాఫియా వాళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అన్న ఐడియా నుంచి వచ్చింది ఆలీ క్యారెక్టర్. వాడు జగన్ గారు దాన్ని ఇన్ఫార్మర్ కాకుండా ఒక కామెడీగా వాడదాం అనుకుంటూ దాన్ని అలా మార్చారు. అలాగే ఇప్పుడు బ్రహ్మానందం హీరోయిన్ లియానా వెనక పడుతూ ఉంటాడు. దానికి ఇన్స్పిరేషను మీకు గుర్తుంటే క్షణంలో పక్కన ముసలం ఏంటండి కృష్ణారావు గారు ఎవరు కింద శ్రీదేవిని గోకాలను చూస్తున్నాడు, హల్వా తింటావా అని ఏదో అలాంటిది ఏదో అడుగుతూ ఉంటాడు. సో దాని ఇన్స్పిరేషన్ నుంచి బ్రహ్మానందం గారి క్యారెక్టర్ డిజైన్ చేసింది. సో అలాగే ఎంతో కంట్రిబ్యూషన్ ఉంది సీన్స్లో, రిఫరెన్స్లో, కొన్ని చోట్ల డైలాగ్స్లో. ఇలా పోకిరిలో నా కంట్రిబ్యూషన్ చాలా ఉంది.